నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అయితే ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. అందుకని రాబోయే నిధులు కూడా మేము ఇవ్వమని తొక్కుపట్టింది. అసలు పోలవరంలో వాస్తవంగా ఏ ప్రభుత్వ హయాంలో పనులు జరిగాయి, ఈ తొక్కుపట్టిన నిధుల గురించి అంటే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏంటి పరిస్థితి, అసలు ప్రాజెక్టు పరిస్థితి అంటే సుధాకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి నన్ను నేను ఎంతో చేస్తాననేటప్పటికి నమ్మి 151 సీట్లు ఇచ్చారండి. ఆ ఘన విజయం. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలనే శత్రువులుగా భావించాడు, ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని శత్రువులుగా భావించాడు, ప్రజావేదిక కూల్చేశాడు. ప్రజావేదిక అని దాని పేరు ఉంది కాబట్టి అది ఉండటానికి వీల్లేదు. అందులో మీటింగ్ పెట్టి మరి ఐఏఎస్లు ఐపీఎస్లని అడ్రస్ చేశాడు ఫస్ట్ పవర్లోకి రాగానే. అట్లాగే పోలవరం మీరు ఇప్పుడు అన్నారు కదా, జీవనాడైన ఆంధ్రప్రదేశ్కి ఆ జీవనాడి ఉండటానికి వీల్లేదు, ప్రజలే ఉండటానికి వీల్లేదని ప్రజల మీద యుద్ధం ప్రకటించిన వ్యక్తి ప్రజలకి జీవనాడిని మాత్రం ఎందుకు ముందుకు తీసుకెళ్తాడండి? ఆయన ఎందుకు ఆ పోలవరాన్ని కూడా అంత శత్రువుగా భావించి దాన్ని అంత నిర్లక్ష్యం చేసి అన్ని రకాల కూడా దాన్ని భ్రష్టు పట్టించి ప్రజలకి ఉపయోగం లేకుండా చేయాలని ఒక దీనిగా కనపడుతుంది. ఇక్కడేమో తెలంగాణలో ప్రాజెక్టు కట్టిన తర్వాత పరిస్థితులు అనుకూలించుకో, ప్రకృతి సహకరించుకో, ఆ మేడిగడ్డ కుంగిపోయింది. ఇప్పుడు నిజానికి అదే గోదావరి మీద కట్టిన ప్రాజెక్టు ఇక్కడ కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇది వేరు, ఇది ఒక ట్రాజిడీ, ఒక ఘోరమైన వైఫల్యం అనుకో. కాళేశ్వరంది అక్కడ కావాలని మనుషులు చేసిన దాడి దాని మీద. దాన్ని ముందుకెళ్తే ప్రజలు ఎక్కడికన్నా బాగుపడతారేమో, వాళ్ళ పొలాల్లో సాగునీటి వసతి ఏర్పడి ఇంకా వాళ్ళ ప్రగతి ముందుకెళ్తుంది, ఆర్థికంగా బాగుపడతారు. కాబట్టి ఇట్లాంటి వాటిని ఇట్లా కుంపు చేయాలన్నట్టుగానే చేశారు. దానికి ఫస్ట్ నీటిపారుదల శాఖ మంత్రిగా వచ్చిన అనిల్ కుమార్ యాదవ్, ఆయన ఒక డెంటిస్టు. అసలు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యాడు. ఇలాంటి భారీ నీటిపారుదల పథకాల గురించి కానీ, వీటి నుంచి వచ్చే బహుళార్థక లాభాల గురించి కానీ అసలు ఆయనకి ఏ మాత్రం అవగాహన లేదు. ఆయన సినిమాటిక్ డైలాగులు చెప్పడానికి మాత్రం పనికొస్తాడు. 2021 డిసెంబర్ కల్లా నేను పూర్తి చేస్తానని తొడగొట్టి ఛాలెంజ్ చేశాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, దాని మీద అతిగతి లేదు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ దాని మీద ఏం చెప్పాడు, 2023 ఖరీఫ్ నాటికి ఇచ్చేస్తాము, ఇది ముఖ్యమంత్రిగా నేను నా హామీ అన్నాడు. 23 అయిపోయింది, ఖరీఫ్ సీజన్ అయిపోయింది. తర్వాత అంబటి రాంబాబు గారు వచ్చాడు. అంబటి రాంబాబు గారు వచ్చి అసలు ఇది మనకి రాష్ట్రానికి సంబంధించిన పథకం కాదు, కేంద్రానికి సంబంధించిన పథకం, అది ఎప్పుడు పూర్తి అవుతుందో ఏంటో నాకు తెలియదు, నాకు వాటికి సంబంధించిన సాంకేతిక అంశాలు కానీ అవన్నీ ఏం తెలియదు, కాబట్టి నేనేమి దాని మీద ఈ హామీ ఇవ్వలేను, ఎప్పుడు అవుతుందో ఎప్పుడు అవ్వలేదో అని కూడా. అసలు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏంటంటే, తెలుగుదేశం హయాం దిగిపోయే నాటికి 2019 ఎలక్షన్ నాటికి 72.22 ఆ రేంజ్లో పర్సంటేజ్ 72+ అయిందండి. ఇప్పటికి వాళ్ళ యాజ్ ఆన్ టుడే 74+ అయింది. 2.22 పెరిగి ఉంటుంది అంతే. ఇది నిర్మాణంలో ప్రగతి అంటే ఇన్ని 5 సంవత్సరాల్లో వాళ్ళు 72 కన్నా ఎక్కువ చేస్తే వీళ్ళు 2% కన్నా ఎక్కువ చేశారు అంతే. వాళ్ళు ఆ 70% అనేది బోనస్ అనమాట. అందులో బిగినింగ్లో వర్క్ అసలు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ మొదలయ్యేటప్పుడే కష్టం అండి. ఒక్కసారి ప్రాజెక్ట్ కనుక ప్రోగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా నిర్మాణాలు ఎవరైనా మన ఊళ్ళల్లో కూడా చెబుతారు, నేలంటూ వదిలితే తొందరగా వెళ్ళిపోద్దని. ఫౌండేషన్ స్టేజ్లో మరీ ముఖ్యంగా ప్రాజెక్టులు, ఇంత భారీ ప్రాజెక్టులు ఫౌండేషన్ స్టేజ్లో బాగా టైం తీసుకుంటాయి. ఇక పైకి వచ్చిన తర్వాత మనం స్పీడ్ మన దగ్గర దమ్ము ఉండాలి కానీ ఎంతైనా కట్టుకుంటూ రావచ్చు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని డ్యాములు కట్టారు, అప్పుడు అది 5 సంవత్సరాలు లేకపోతే 6-7 సంవత్సరాల్లో అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 2% కడితే ఇట్లాంటి గవర్నమెంట్లే కనుకుంటే ఎప్పటికి పూర్తి అవ్వాలి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంకా 28 అంటే 14 ఏళ్ళు పడుతుంది. 14 ఏళ్ళ నాటికి ఎంత నష్టం జరుగుతుందండి. ఇప్పటికే అసలు యాక్చువల్గా ఆ పోలవరం ప్రాజెక్టు ఎక్కువ టైం పట్టేటట్టు ఉందని చెప్పే కదా దాన్ని వేరే ఒక కెనాల్లో తీసుకొచ్చి కృష్ణా దీంట్లో కలిపారు కదండి పట్టిసీమ ప్రాజెక్టు. ఆ రోజు ఎందుకు ఇది ప్రాజెక్ట్ కట్టాలంటే టైం తీసుకుంటుంది, అంతకన్నా పట్టిసీమ స్పీడ్గా కట్టి ముందు వాటర్ తెచ్చేసుకుంటే ఆ ఖర్చు ఏదైతే ఉందో ఒక్క పంటలో వెళ్ళిపోద్దని లెక్కలేసి తీసుకొచ్చారు. నిజంగానే అదే జీవనాడి అయిందండి. జగన్ వచ్చాక కూడా పట్టిసీమే ఉపయోగపడింది అందరికి. ఇప్పటికే అదే ఉపయోగపడింది. లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడేవాళ్ళు.
కృష్ణా డెల్టా వాళ్ళు. ఎందుకంటే నేను కృష్ణా డెల్టా నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు. ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డారంటే పంటలు ఎండిపోయే పరిస్థితి, ఎండిపోతున్నాయి. అప్పుడు అది పట్టిసీమ అంత కాపాడింది. ఇప్పటికి కూడా అదే దిక్కయింది. లేకపోతే కనుక ఇట్లాంటి గవర్నమెంట్లు పూర్తి చేస్తాయని అనుకుంటే అయ్యేది కాదు. గత 5 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా 8,240 కోట్లు ఇచ్చిందండి. అది ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏముంటుందండి? నిధులైతే ఇచ్చేసింది, వీళ్ళ ట్రెజరీలో పడినాయి కదా. 5,825 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు అంతే. మిగిలిన కూడా ఖర్చు పెట్టకుండా 984 కోట్లకు సంబంధించిన లెక్కలోని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పక్కన పెట్టింది. అవి మేము నమ్మశక్యంగా లేవు, ఈ ఫండ్స్ మీరు డైవర్షన్ చేశారు కాబట్టి ఈ బిల్లులు మేము పే చేయము, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక వివరాలు, ఏం కట్టారు, ఎక్కడ కట్టారు, భౌతికంగా మాకు అది చూపించమన్నారు. చూపించడానికి అవకాశం లేదు. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని బిల్లులు కూడా పెట్టారు. ఆ బిల్లులు కూడా దాదాపు 300, అంటే దాదాపు 1,250 నుంచి 1,300 కోట్ల రూపాయల బిల్లులకి సరైన వివరణ లేదండి. అవి దాదాపు పక్కదోవ పట్టినాయి అనేది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ఇరిగేషన్ శాఖకు కూడా రాసింది. ఈ బిల్లుల్ని మీరు కూడా ఇక్కడ నుంచి పే చేయొద్దు అని. ఇట్లాంటప్పుడు అసలు ఈ నిధులకు సంబంధించిన లెక్కలే సరిగ్గా ఇవ్వనప్పుడు గవర్నమెంట్ అయినా నిధులు ఇంకెట్లా మంజూరు చేస్తాయండి? ఫస్ట్ మనం ఇచ్చిన సద్వినియోగం అవుతున్నాయి అంటే వెంటనే వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు కేంద్రం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కేంద్రం నిర్మించదలిసింది, ఎగ్జిక్యూట్ చేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా కాదుగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది. 8,240 కోట్లకి ఖచ్చితమైన వివరణ ఇవ్వాలి. ఇచ్చి ఫండ్స్ అయిపోయినాయి అంటే మళ్ళీ ఇంకొక 8,000 10,000 కోట్లు ఇస్తారు. మళ్ళీ దానికి బిల్లులు పెట్టిన కొద్దీ వస్తూనే ఉంటాయి. అట్లా కాకుండా ఈ నిధులను తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ పెట్టినట్టు అనేది ఏదైనా బాధ్యత గల ప్రభుత్వం ప్రజల కోసం నిర్మిస్తామన్న ప్రాజెక్టు నిధుల్ని తీసుకెళ్ళి జోదం ఆడలేదు కదండి. అవునా కదా? ఈ బాధ్యత రహితమైన పనులు చేయటం వల్లనే వీళ్ళు పోలవరం జోలికి వెళ్ళటలా. అందుకే అంబటి రాంబాబు గారు ఏం చెప్పాడు, ఎప్పుడు పూర్తవుతుందో నేను చెప్పలేనన్నాడు. వీళ్ళ దగ్గర మెతకుంది, నిధులు దుర్వినియోగం జరిగినాయి, వాటికి సంబంధించి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి చెప్పలేరు, కేంద్ర జల సంఘానికి నీటిపారుదల శాఖ కూడా చెప్పలేరు. కాబట్టి ఆయన చేతులు ఎత్తేసాడు. ఇది పూర్తి బాధ్యత రాహిత్యం అండి. ఇవాళ దీనికి బాధ్యత వహించాల్సింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ప్రజలకి ఇంత నష్టం జరిపే ఈ ప్రజలకు ఇప్పుడు ఫస్ట్ జీవనాడి అన్నారు మీరు, ఇవాళ ఆ జీవనాడి ఎటు కాకుండా వేలాడుతుంది మధ్యలో. అటు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, ప్రోగ్రెస్ కనపడతల కన్స్ట్రక్షన్, ఆగిపోయిన ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లాగో పోలవరం కూడా అదే పరిస్థితి అండి.